వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజ సేవకు ఉచిత వైద్య శిబిరాలు దోహదం చేస్తాయన్న బీజేపీ నాయకులు. జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవ వేడుకలు. జనవరి 10న జరిగే ఉద్యమకారుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని కలెక్టర్ను కోరిన మధ్యాహ్న భోజన కార్మికులు. యాదగిరిగుట్టకు ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలన్న బిర్లా ఐలయ్య. బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరూ తనకు మద్దతివ్వలేదని కంటతడి పెట్టిన కవిత. డోన్ మోప్మ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి. మేకలు గొర్రెల నుండి అక్రమంగా తీస్తున్న రక్తం. ఉచిత వైద్య శిబిరాలు సమాజ సేవకు ఎంతగానో దోహదం చేస్తాయని బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్ పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలు సమాజ సేవకు ఎంతగానో దోహదం చేస్తాయని బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు ఉమా మహేశ్వర్ చంద్రశేఖర్లు పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బేగం బజార్లోని సనాతన ధర్మశాల ఆవరణలో సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చైర్మన్ ఠాగూర్ గోపాల్ సింగ్ నేతృత్వంలో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో పేద రోగుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిర ప్రారంభోత్సవానికి ఉమా మహేందర్, బీజేపీ సీనియర్ నాయకులు రఘునందన్ యాదవ్, మాజీ కార్పొరేటర్ పరమేశ్వర్ సింగ్, దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమా మహేందర్ మాట్లాడుతూ ఠాగూర్ గోపాల్ సింగ్ ఒక మంచి ఆలోచనతో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితో ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ప్రతి పేదవానికి ఉచితంగా వైద్య శిబిరాలను గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించుకుంటూ ముందుకు వెళ్లడం గొప్ప విషయమన్నారు. అనంతరం చైర్మన్ ఠాగూర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరానికి ప్రజల నుండి విశేషంగా స్పందన లభించిందన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు మొదటి రోజు 1000 మందికి పైగా రోగులకు చికిత్సలు, అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశామన్నారు. ఈసారి గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సహకారంతో క్యాన్సర్ స్కానింగ్, పెట్ స్కానింగ్ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మెడిసిటీ ఆసుపత్రి సీఈఓ ఇనీష్ మార్చాంట్, రాను సింగ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో పక్షుల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వర్లా మల్లేశం మాట్లాడుతూ అంతరించిపోతున్న పక్షి జాతులను రక్షించుకోవడం కోసం అందరిలో అవగాహన పెంచేందుకు ప్రతి ఏటా జనవరి 5న జాతీయ పక్షుల సంరక్షణ దినోత్సవం జరుపుకుంటామన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడడంతో పాటు క్రిమి కీటకాలను తింటూ పంటలను ఆశించే చీడ పురుగుల సంఖ్యను పరిమితి చేస్తాయని పేర్కొన్నారు. విత్తనాల వ్యాప్తి, అడవుల విస్తరణ, పరాగ సంపర్కంలో పక్షుల కీలక పాత్ర వహిస్తాయన్నారు. పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరే నైపుణ్యంతో సైన్స్ దాగి ఉందని, ఏరోడైనమిక్ సూత్రాలను పాటిస్తుందని గుర్తించి విమానాల తయారీ ఆలోచన మానవులకు కలిగిందని గుర్తు చేశారు. మూఢనమ్మకాలు, ఆహారం, అక్రమ రవాణాతో పాటు రసాయన మందుల ప్రభావం, అడవుల నరికివేత, పట్టణీకరణ, ఆవాసాల విధ్వంసం వంటి చర్యల వల్ల ఇప్పటికే 12% పక్షి జాతులు అంతరించిపోయాయన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనవరి 10న జరిగే ఉద్యమకారుల మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో జనవరి 10న జరిగే ఉద్యమకారుల మహాసభ గోడ పత్రికను తెలంగాణ ఉద్యమ రాష్ట్ర కమిటీ నాయకురాలు ఇంద్రక్క సమక్షంలో
తెలంగాణ ఉద్యమకారుడు కాసారం కృష్ణాగౌడ్, తెలంగాణ ఉద్యమ కళాకారులు ధనలక్ష్మి పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇంద్రక్క మాట్లాడుతూ ఈ కార్యక్రమంకు తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నానని, ఉద్యమకారులు అందరూ పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులు ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ బిల్స్ ఇవ్వాలని కోరారు. సోమవారం ప్రజావానికి మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇస్తూ స్కూళ్లలో కట్టెల పొయ్యి మీద కాకుండా గ్యాస్ మీద వంట చేయాలని హెచ్ఎంలు ఒత్తిడి చేయడం జరుగుతుందని, దీనివల్ల 200 మంది విద్యార్థులు ఉన్న చోట 3 రోజులకి 1000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది అదన భారం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పెండింగ్ బిల్స్ కూడా రావడం లేదు. గత 3 నెలల నుండి కోడిగుడ్డు రేటు గవర్నమెంట్ 6 రూపాయలు ఇస్తుంది. మేము అదనంగా 2 రూపాయలు భరించవలసి వస్తుంది. కావున రేట్లు తగ్గే వరకు సప్లై బంద్ చేస్తున్నాం. నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెరగడం, గవర్నమెంట్ బియ్యం మాత్రమే ఇస్తుంది. కూరగాయల రేట్లు పెరగడం ఇబ్బందికరంగా మారింది. పెండింగ్ బిల్స్ రాకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయ్ అమ్మ తెలుపుతూ, జిల్లా అధ్యక్షురాలు బి మంజుల మాట్లాడుతూ గత 4 మాసాలుగా కోడిగుడ్ల బిల్లు రావడం లేదు. ఈ విషయాన్ని కలెక్టర్కి వినతి పత్రం సమర్పించామన్నారు. 3000 పెట్టుకోలేకపోతున్నాం. కట్టెలంటే మా చేనులలో ఉన్నాయి, అటో ఇటో తెచ్చుకుంటా కష్టపడుకుంటా మేము అట్లా ఎల్లదీసినాము. ఇప్పుడు మొత్తం గ్యాస్ల మీదనే వేయాలి, లేకపోతే హెడ్ మాస్టర్ సస్పెండ్ అంటుండ్రు. సస్పెండ్ అంటే మీరు ఏమైనా పని చేసుకోగలుగుతారు, కానీ మేము సస్పెండ్ అయితే మా జీవితాలే ఖరాబ్ అయితే మాకు ఈఎంలు అవన్నీ కట్టుకోవాల్సింది. సస్పెండ్ అయితే 4 నెలల జీతం పోతాయని వాళ్ళు బెదిరిస్తుండ్రు. ఇటు ఎల్లదీయాలి, ఇటు మాకు బాధ అనిపిస్తుంది. అందు గురించి ఏంటంటే మాకు సబ్సిడీపై గ్యాస్ ఇప్పియాలి, స్టవ్లు ఇప్పియాలి, నెల మాకు నెలకు బిల్లులు ఇవ్వాలి. ఆన్లైన్ సిస్టమ్ అని ఇప్పటి వరకు 4 నెలల నుండి ఆన్లైన్ లేదు. 10 తారీఖు నాడు బిల్లులు 5 నెలల నుండి పెండింగే ఉంది. మేము ఎట్లా చేసుడు? అప్పుల పాలైన ఉన్న పుస్తల తాడు కూడా బ్యాంకులో పెట్టి తీసుకొస్తున్నాం. మా పిల్లలు మా కుటుంబానికి కూడా అట్లా ఇబ్బంది పెట్టలేదు. గోల్డ్ తాకట్టు పెట్టలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం గారు ఏమన్నారు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మీకు మధ్యాహ్న భోజన కార్మికులకు నేను గెలిచిన తర్వాత 10,000 జీతం ఇస్తారంటే, సరే ఇన్ని రోజులు కష్టంగా పడ్డాం కదా, ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, మాకు 10,000 ఇస్తారని ఆశ కొద్దీ ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు మొత్తానికి పెట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ కోడిగుడ్ల భారం ఎక్కువైతుంది, బిల్లులు రాక ఇవన్నీ భారం అవుతుంది. కాబట్టి మేము కోడిగుడ్లు పెట్టామని ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం ప్రజావాణి. మేడం ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామంటుండ్రు. ప్రభుత్వం దృష్టికి మేము కూడా ఇంతకుముందు మెమోరాండం ఇచ్చినాం. అక్కడ విదేశాంగ మంత్రి లేడు, ఇక్కడ డిఓ లేరు. అసెంబ్లీ సమావేశాల్లో బిర్లా ఐలయ్య యాదగిరిగుట్టకు ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులు కేటాయించాలన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మంచి డిమాండ్ వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అసెంబ్లీలో మాట్లాడారు. గ్రామాల్లో సరిపోను బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని యాదగిరిగుట్ట పెద్ద డిపో కావున ఎక్కువ ఎలక్ట్రికల్ బస్సులను కేటాయించాలని కోరారు. గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు వచ్చిన సమయంలో బస్సులు నడవటం లేదు. పాఠశాలకు సెలవులు ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరారు. మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీకి మంచి డిమాండ్ ఉందన్నారు. మహిళలు అన్ని సమయంలో ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట డిపోకు ఎలక్ట్రికల్ బస్సులను అందజేయాలని కోరారు. తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తించడం లేదు. దీని ద్వారా నెలకు వచ్చే ఆలయ ఆదాయంలో డిపోకు ఎక్కువ కట్టవలసి వస్తోంది. కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం వర్తించేలాగా చూడాలని కోరారు. ప్రతి గ్రామానికి నూతనంగా ఎలక్ట్రికల్ బస్సులను పునరుద్ధరించాలని కోరారు. గత 10 ఏళ్లలో ఆర్టీసీ ధర్నాలు చేసి ఎంతో మంది చనిపోయారు. మన ప్రజాపాలన ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి పరిరక్షించిందని ఆదుకున్నామన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలకు మంచి డిమాండ్ వచ్చింది, కానీ గ్రామాలలో సరిపోని బస్సులు లేవు. మా ఉమ్మడి జిల్లాలోనే యాదాద్రి యారుట్ట డిపో పెద్ద డిపో కాబట్టి మంత్రి గారు దయచేసి మాకు ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని చెప్పి
కోరుకుంటూ ఏంటంటే గ్రామాలలో స్కూళ్ళు బంద్ అయినప్పుడు అక్కడ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి స్కూల్ బంద్ అయినప్పుడు కూడా గ్రామాలలో ఆర్టీసీని పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో కూడా ఇలా ఆర్టీసీ బస్సులకు మంచి డిమాండ్ వచ్చింది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం ఇచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా అన్ని విధాల ఆర్టీసీని ఉపయోగించుకుంటారు. కాబట్టి దయచేసి కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకటి అధ్యక్ష, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్టలో మహాలక్ష్మి పథకము మహిళలకు వర్తిస్తలేదు అధ్యక్ష. దానివల్ల గుట్ట నెలకు చాలా డబ్బులు మన డిపోకి కట్టాల్సి వస్తుంది. దయచేసి మొన్న గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ ఈవో గారు కానీ దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లయితే మనం మహిళలకు ఉచిత ఆర్టీసీ కల్పిస్తున్నామో ఆ కొండపై కూడా ఉచిత ఆర్టీసీ కల్పిస్తే మన టెంపుల్ ఆదాయం కొంచెం పెంచినట్లు అవుతాం. కాబట్టి దయచేసి మంత్రి గారు ఈ మహాలక్ష్మి పథకాన్ని యారుట కొండపై కూడా మహిళలకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి గ్రామానికి బస్సులను పునరుద్ధరించాలి. హాలిడేస్ వచ్చినప్పుడు మా కలెక్షన్ వస్తుంది అంటున్నారు. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టడం వల్లనే ఆర్టీసీ లాభాలలోకి వచ్చింది. ఆర్టీసీ మనం పరిరక్షించడం. గత 10 ఏళ్ళలో ఆర్టీసీ ధర్నాలు చేశారు, ఎంతో మంది చనిపోయారు. అయినా ఇవాళ మన ప్రభుత్వం వచ్చాక ప్రజాప్రభుత్వం ద్వారా ఆర్టీసీని ఆదుకున్నాం అధ్యక్ష. దయచేసి అన్ని గ్రామాలలో బస్సులను పునరుద్ధరించాలని. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉన్నానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వలేదని కంటతడి పెట్టారు. శాసన మండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబంలో, పార్టీలో ఏ ఒక్కరూ తమకు మద్దతు ఇవ్వలేదన్న కవిత. శాసన మండలిలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. కుటుంబంలో, పార్టీలో ఏ ఒక్కరూ తనకు మద్దతివ్వలేదంటూ కంటతడి పెట్టుకున్నారు కవిత. వ్యక్తి యొక్క భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే హక్కు ఏ పార్టీకి లేదని, గత 8 ఏళ్లుగా తను చేస్తున్న పోరాటానికి అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుండే ప్రయత్నాలు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు కవిత. ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలను, ప్రజలను నిరుత్సాహపరచకూడదనే ఇన్నాళ్లు నవ్వుతూ పనిచేశానన్నారు కవిత. ఎప్పుడూ పేద ప్రజల మధ్యనే ఉండి పనిచేశానన్నారు. తన దగ్గరికి కాంట్రాక్టర్లు, పైరవీకారులు ఎప్పుడూ రాలేదని, తన దగ్గరికి వచ్చిన బీడీ కార్మికులు, అంగన్వాడీ వర్కర్లు, జీహెచ్ఎంసీ వర్కర్ల లాంటి వారికి కాదనకుండా వీలైనంత వరకు పనిచేసి పెట్టానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏనాడు నాకు మద్దతుగా నిలవలేదని, బీఆర్ఎస్ ఛానల్, పేపర్ ఏనాడు నాకు సపోర్ట్ చేయలేదన్నారు కవిత. ప్రశ్నిస్తే నన్ను అనగదొక్కారని, కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లు నాపై కక్ష కట్టారని, ప్రశ్నించినందుకు నాపై కక్ష కట్టి పార్టీ నుండి వెళ్లగొట్టారన్నారు. 2014లో స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ నుంచే నాపై ఆంక్షలు మొదలయ్యాయని, పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు కేసీఆర్కు చెప్పానని అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగితే దిక్కులేదని, ఉద్యమకారులను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు కవిత. 1969 ఉద్యమకారులను బీఆర్ఎస్ గుర్తించలేదని, నీళ్లు, నిధులు, నియామకాలకు బీఆర్ఎస్ గండి కొట్టిందన్నారు కవిత. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నేను గత సంవత్సరం సెప్టెంబర్ 3వ తారీఖు నాడు నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మీకు తమరికి చైర్మన్ ఫార్మాట్లోనే, హౌస్ ఫార్మాట్లోనే రెసిగ్నేషన్ లెటర్ పంపాను అధ్యక్ష. ఆనాడు మీరు పెద్దలుగా, నా వెల్విషర్గా, అదేవిధంగా మీ యొక్క డ్యూటీ నిర్వర్తిస్తూ మరి ఆవేశపడకండి, కొంచెం ఆలోచించుకోండి, నిర్ణయం తీసుకోండి, మీకు సమయం ఇస్తా అని చెప్పారు అధ్యక్ష.
అయితే ఆ తర్వాత పలు సందర్భాల్లో కూడా నేను మీడియా ద్వారా తమరికి విజ్ఞప్తి చేశాను. నేను చాలా కాన్షియస్గా డెసిషన్ తీసుకున్నాను అధ్యక్ష, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. కానీ 4 నెలల సమయంలో కూడా ఆ నిర్ణయం మీరు తీసుకోలేదు అధ్యక్ష. అందుకనే ఇవాళ తమరిని మళ్ళీ సమయం అడిగి ఫ్లోర్లో మాట్లాడి అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంది ప్రజలకు తమరి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సమయం అడిగాను అధ్యక్ష. తమరు దయతోని సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలుంటే 40 మంది మనం ఎమ్మెల్సీలో ఉంటాం అధ్యక్ష. పెద్దల సభలో కూర్చోవడం అనేటటువంటిది చాలా పెద్ద గౌరవం. ఇటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి, అట్లానే నిజామాబాద్లో నాకు ఓటు వేసి గెలిపించినటువంటి మా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నిర్వహించడానికి అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవిని పెట్టుకోవడం అన్నది నైతికత కాదు. కాబట్టి ఆ పార్టీ ఇచ్చినటువంటి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అధ్యక్ష. దాన్ని తమరు యాక్సెప్ట్ చేయాలని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తమరికి తెలుసు అధ్యక్ష, నేను గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక మంది కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, ప్రొఫెసర్ జయశంకర్ గారి నాయకత్వం పట్ల ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది ఉద్యమంలోకి వచ్చినటువంటి వ్యక్తుల్లో నేను ఒకదానిగా ఆనాడు 2006లో ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. 2006లో నేను ఉద్యమానికి వచ్చేటప్పటికే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా ఒక శక్తిగా ఎదిగింది అధ్యక్ష. ఆనాటికే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కేసీఆర్ గారు కూడా ఉన్నారు. అయినప్పటికీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాకుండా ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ముఖ్యంగా మహిళా లోకాన్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి, యువమిత్రుల్ని తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ప్రధానంగా ఏదైతే మన సంస్కృతి గురించి అనేకమైనటువంటి చిన్న చూపు చూసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన బతుకమ్మ మన గౌరవం అని చెప్పి బతుకమ్మ పండుగను ముందుకు తీసుకెళ్ళి నేను ఊరూరా తిరుగుతూ మరి బతుకమ్మ పండుగ మన ఆత్మగౌరవానికి ప్రతీక అని చాటి చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను అధ్యక్ష. అదేవిధంగా మన చరిత్రకు సంబంధించి 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా నేను ప్రత్యేకించి ఒక చారిత్రక బృందాన్ని కూడా పెట్టుకొని మరి పుస్తకాలను కూడా వెలువరించడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి, ఆ కట్టడాల చుట్టూ ఉన్నటువంటి చరిత్రను కూడా నేను నిక్షిప్తం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు అధ్యక్ష. అట్లానే ప్రధాన స్రవంతి మీడియాలో, సినిమాల్లో మనకు జరుగుతున్నటువంటి అవమానం పట్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చాలా తీవ్రంగా కొట్లాడడం జరిగింది అధ్యక్ష. మన భాషను, మన యాసను ప్రొటెక్ట్ చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అధ్యక్ష. అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మన తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడం, మన తెలంగాణ సాంస్కృతిక అంశాలు లేకపోవడం, మన తెలంగాణ భాష పట్ల వివక్ష ఉండడం పట్ల కూడా శ్రీకృష్ణ కమిటీకి ఆనాడు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా తెలంగాణ జాగృతి తరఫున మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్లో కూడా ఆ వాస్తవాలని వాళ్ళంతా ఉటంకించడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి తెలంగాణ ప్రజలు కూడా మర్చిపోరు అధ్యక్ష. ఇవన్నీ చేస్తూ వచ్చినాం. 8 సంవత్సరాలు ఒక ఇండిపెండెంట్ సంస్థగా మేము ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సాంస్కృతిక పరమైన అంశాలే కాకుండా బాలికల విద్య పట్ల, ఆదివాసీల హక్కుల పట్ల, మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో మన ప్రాంత ఉద్యోగులకే, మన ప్రాంత యువకులకే ఉద్యోగాలు దక్కాలనేటటువంటి అంశాల పట్ల కూడా ఆనాడు మేము పోరాటం చేయడం జరిగింది అధ్యక్ష. 2004లో నేను వాస్తవానికి అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 2004 ఆగస్టులో నేను నా పర్సనల్ రీజన్స్ కోసము భారతదేశానికి వచ్చాను అధ్యక్ష. కానీ ఆ తర్వాత 2006లో ఎప్పుడైతే కేసీఆర్ గారు యూనియన్ మినిస్టర్ పదవికి రెసిగ్నేషన్ చేశారో అనేక మంది యువకులు తమ ఉద్యోగాలను వదులుకొని ఉద్యమంలోకి వచ్చారు అధ్యక్ష. వారితో పాటే నేను కూడా ఉద్యమంలోకి వచ్చాను అధ్యక్ష. వేలాది మందిని వారు ఇన్స్పైర్ చేసినట్టే నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు అధ్యక్ష. అయితే మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఉద్యమంలో మనందరం కూడా కష్టపడ్డాం, పార్టీలకు అతీతంగా కష్టపడ్డాం. అనేక సందర్భాలు జరిగినాయి. చాలా సక్సెస్ఫుల్గా మన అంశాలని మనం ప్రజలకు చెప్పగలిగినాం, భావజాల వ్యాప్తి చేయగలిగినాం. అయితే అధ్యక్ష 2013-14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పేటటువంటి కీలక ఘట్టాలు జరిగినాయి అధ్యక్ష. 2013లో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి కేసీఆర్ గారిని మీరు ఢిల్లీకి రండి, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ఇస్తారని చెప్పి పిలిపిస్తే మేము కుటుంబ సమేతంగా 2013లో ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. కానీ వెళ్ళిన తర్వాత 2 నెలలు కూడా దాదాపుగా కనీసం కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ ఎవరు పలకరించిన పాపన పోలేదు అధ్యక్ష.
ఆనాడు ఈ ఘట్టం నేను ఈ హౌస్లో రికార్డు కావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ అనేక మంది తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో గల్లీలో కొట్లాడటమే కాదు, ఢిల్లీలో లాబియింగ్లో కూడా నా పాత్ర ఉందని చెప్పడానికే హౌస్లో ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. అయితే 2013 అధ్యక్ష జూలై ఆగస్ట్ టైంలో మరి అక్కడే ఉన్నాము, ఎక్కడ కూడా కదలిక లేదు. అటువంటి సందర్భంలో ఆనాడు మేడం సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ కీలకమైన నిర్ణయం తీసుకోవాలో వారికి సంబంధించి ముఖ్య అనుచరుడుగా ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉండేవారు అధ్యక్ష. తమరందరికీ తెలిసి ఇప్పుడు లేరు, వారు పెద్దవారు. అయితే వారితో నాకున్నటువంటి సొంత పరిచయాలతోని వారికి కేసీఆర్ గారికి సపరేట్గా నేను ఒక మీటింగ్ పెట్టించడం జరిగింది అధ్యక్ష. ఇదంతా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఫార్మేషన్ అధ్యక్ష. ఆ తర్వాత డోన్ మోప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెడికల్ చెకప్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపులో 16 రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. డోన్ పట్టణంలో మోప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఉచిత మెడికల్ చెకప్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు అవసరమైన వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించి వారి ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్సలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మోప్మా సిబ్బంది తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా వాటికి సంబంధించిన 16 విభాగాల నిపుణ వైద్యులు మహిళలకు పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, షుగర్, బీపీ, థైరాయిడ్, కంటి పరీక్షలు, గైనకాలజీ పరీక్షలు తదితర ముఖ్యమైన వైద్య సేవలు అందించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి వైద్యుల సూచనలు, సలహాలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా మోప్మా అధికారులు మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి మూలమని, అందుకే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చని వారు పేర్కొన్నారు. ఈ క్యాంపులో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ ఇలాంటి ఉచిత మెడికల్ చెకప్ క్యాంపులు తమకు ఎంతో ఉపయోగపడతాయని, ఖరీదైన వైద్య పరీక్షలు ఉచితంగా చేయించుకోవడం వల్ల ఆర్థిక భారం తగ్గిందని తెలిపారు. నామనంకపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. గ్రామ జాతరలో పాల్గొనడానికి వచ్చిన పెద్దారెడ్డి అనంతపురం జిల్లా పెద్దపురప్పూరు మండలం నామనంకపల్లిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ జాతరలో పాల్గొనేందుకు నామనంకపల్లికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్లారు. గ్రామ జాతరలో తమ కార్యకర్తలను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నన్నెందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజలు వలసలు పోయింది గత కాంగ్రెస్ పాలనలోనేనని ఆరోపణలు చేశారు. ఇవాళ మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీనివాస్ గౌడ్. జూరాల ప్రాజెక్టు పూర్తి చేశారంటే అది బీఆర్ఎస్ పుణ్యమేనని చెప్పుకొచ్చారు. స్వల్ప నీటి లభ్యత ఉన్న జూరాల వద్దని 306 టీఎంసీల నీటి లభ్యత ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సోర్సుగా మార్చామని స్పష్టం చేశారు. పాలమూరు లిఫ్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తాము ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. ఈ విషయం కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అన్ని రాజకీయ పార్టీ నేతలతో కలిసి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టును సందర్శిద్దామని పేర్కొన్నారు. తమ హయాంలో చేసింది తప్పని తేలితే రాజకీయాల నుండి వైదొలుగుతామని సవాల్ విసిరారు. 100 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ ఉన్న సోర్సే ముఖ్యమని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండిపోవాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి భేషజావజాలానికి పోవద్దన్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలమూరు ప్రాజెక్టుకు పూర్తి చేయకపోతే తాము పోరాటం చేస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
కొడంగల్ ఎత్తిపోతల పథకం అట్టర్ ఫ్లాప్ అని, ప్రజాధనం వృధానేనని మాజీ మంత్రి లక్ష్మణ్ రెడ్డి విమర్శలు చేశారు. 47 గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదంతో పాటు తక్కువ నీటి లభ్యత కారణంగానే జూరాల నుండి పాలమూరు లిఫ్టును శ్రీశైలానికి మార్చినట్లు తెలిపారు. ఉన్న ఆయకట్టును నీరు ఇవ్వలేని జూరాల నుండి కొత్త ప్రాజెక్టును నీళ్లు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. ఇలాంటి సీఎం, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ తెలంగాణ రాష్ట్రంలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని విమర్శలు చేశారు. హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పని నిరూపిస్తే తాము కాంగ్రెస్కు మద్దతిస్తామని సవాల్ విసిరారు. తాము అధికారంలోకి వచ్చి ఉంటే 6 నెలల్లో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసే వాళ్ళమని చెప్పుకొచ్చారు. కీసర పరిధిలో మేకలు, గొర్రెల నుండి అక్రమంగా రక్తం తీస్తున్న ముఠాను గుర్తించామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. కీసర పరిధిలో మేకలు, గొర్రెల నుండి అక్రమంగా రక్తం తీస్తున్న ముఠాను గుర్తించామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. కాచిగూడలోని సీఎన్కే ల్యాబ్కి సేకరించిన రక్తాన్ని తరలిస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడైందన్నారు. రక్తం తీయడం మాత్రం అక్రమమని గుర్తించామన్నారు. వెటర్నరీ డాక్టర్ సమక్షంలో తీయాలి, కానీ నకిలీ వెటర్నరీ డాక్టర్ తీస్తున్నాడని డీసీపీ తెలిపారు. అలా తీసిన రక్తాన్ని అక్రమంగా చికెన్ షాప్లో నిల్వ చేయడాన్ని త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తామని మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. ఎటువంటి వైద్య ప్రమాణాలు పాటించకుండా మేకల నుండి అడ్డగోలుగా రక్తం సేకరిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం సత్యనారాయణ కాలనీలోని సోను చికెన్ అండ్ మటన్ షాపులో మేకలు, గొర్రెల నుండి రక్తం సేకరిస్తున్నారని సమాచారం రావడంతో కీసర పోలీసులు ఆదివారం ఉదయం దాడులు చేశారు. షాపు యాజమాని సుందర్ సోను, ఉద్యోగి అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 130 ప్యాకెట్ల రక్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన రక్తాన్ని కాచిగూడలోని సీఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ సంస్థకు తరలిస్తున్నారని, అక్కడి నుండి ల్యాబొరేటరీలో ప్లేట్లెట్స్ తయారీకి వినియోగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వైద్య పర్యవేక్షణ లేకుండా అడ్డగోలుగా రక్తం సేకరించడం వల్ల మేకలు ఒక రోజులోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇలా రక్తం తీసిన మేకలను చంపి సోను తన షాపులో మటన్ అమ్ముతున్నట్లు చెప్పారు. జీవాలపై అలాంటి క్రూర చర్యలు చట్ట విరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.